హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనం డిఎఫ్సిసిఎల్ 2021 రిక్రూట్మెంట్కి సంబంధించి హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండ్ అలాగే డిఎఫ్సిసిఎల్ క్లాసెస్ చూస్తున్నాము. సో ప్రీవియస్లీ మనము ఆల్రెడీ కొన్ని క్లాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. సో అక్కడ నుంచి వెళ్ళి మీరు ప్రతి ఒక్క క్లాస్ని కూడా కవర్ చేయొచ్చు. సో ఈరోజు మనము ఎక్కడి నుంచి చూద్దామంటే ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్కడి వరకు అయితే స్టాప్ చేసామో అక్కడ నుంచి కంటిన్యూ చేయబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంతవరకు ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో దట్ యూ కెన్ జాయిన్ ఫ్రమ్ దేర్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ మనము దీనికి కంటిన్యూషన్ చూడబోతున్నాము. మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్కడ చూసామంటే చూడండి, మనకు సివిఎం కూపన్ వెండింగ్ మిషన్ వరకు చూసాము. సో మనము ఈరోజు 1999లో మనకు ఎక్కడి వరకు అనేది మనకు అసలు ఏం జరిగింది అనేది మనము ఇంకొంచెం కవర్ చేయబోతున్నాము. సో కాబట్టి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సో చూడండి 1999. సో 1999లో ఏమైందంటే మనకు 27th సెప్టెంబర్ 1999 అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఐఆర్సిటీసీ తెలుసు కదా. సో మనకు ఐఆర్సిటీసీని ఫామ్ చేశారు ఇండియన్ రైల్వేస్లో. సో ఐఆర్సిటీసీ అంటే మనకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్, ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ని ఫామ్ చేశారు. సో యాక్చువల్గా ఇది ఒక మినీ రత్న కంపెనీ. సో దీనికి సంబంధించిన షేర్స్ కూడా ఉన్నాయి సో స్టాక్ మార్కెట్లో. సో చూడండి, దీన్ని మార్కెట్లో లిస్ట్ చేశారు. సో కాబట్టి ఇది మినీ రత్న కంపెనీ. దీన్ని 2008లో మనకు ఫుల్ ఫ్లెజ్డ్గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నాయి. సో దీని ద్వారా మనము ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకోవచ్చు అండ్ క్యాటరింగ్ చేసుకోవచ్చు అండ్ టూరిజంకి సంబంధించిన మనము టూరిస్ట్ ట్రైన్స్ కూడా మనము రిజర్వేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు, మీరు ఐఆర్సిటీసీ కనుక ఓపెన్ చేసినట్లయితే మీకు యాడ్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సైడ్లో. సో ఇది మనకు యాడ్స్ అనేవి కూడా డిస్ప్లే చేస్తుంది. సో కాబట్టి మనకి చూడండి, మనకు దీనిలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ దీనిలో లిస్ట్ చేశారు. సో 2019లో చూడండి, దీనిలో 87 స్టాక్స్ వచ్చేసి మనకు పర్సంటేజ్ షేర్స్ వచ్చేసి గవర్నమెంట్వి అండ్ 13% షేర్స్ వచ్చేసి మనకు ప్రైవేట్ కంపెనీ యొక్క షేర్లు ఉన్నాయి దీనిలో. ఓకేనా? ఐఆర్సిటీసీలో. ఓకే, తర్వాత మళ్ళీ ఏం చేశారంటే 2020లో దీన్ని 67% గవర్నమెంట్ తీసుకుంటే మళ్ళీ దీని షేర్స్ పెరిగి అంటే 33% ప్రైవేట్ కంపెనీ వాళ్ళు దీని షేర్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం తత్కాల్ గురించి చూద్దాము. సో తత్కాల్ అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మనకు నితీష్ కుమార్ గారి గవర్నమెంట్ టైంలో 1997లో రైల్వే మినిస్టర్ ఎవరంటే మనకు నితీష్ కుమార్ ఉన్నారు కదా. సో నితీష్ కుమార్ టైంలో మనకు తత్కాల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో చూడండి, మనకు తత్కాల్ అంటే మనకు 120 days బిఫోర్ మనము దీన్ని అయితే అంటే 4 months ముందు మనము దీన్ని రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రీమియం తత్కాల్ ఉంటుంది. సో ప్రీమియం తత్కాలు మనకు యాక్చువల్లీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1 October 2014లో దీన్ని ప్రీమియం తత్కాల్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 1999లో ఏం జరిగిందంటే సౌత్ ఈస్ట్ సెంట్రల్ జోన్ ఫామ్ చేశారు. సో ఇప్పుడు మనం సౌత్ ఈస్ట్ సెంట్రల్ జోన్ గురించి చూడబోతున్నాము. సో 1999లో సౌత్ ఈస్ట్ సెంట్రల్ జోన్ని ఫామ్ చేశారు. అండ్ ఇప్పుడు మనకు మిగతా 4 zones ఉన్నాయి చూడండి. ఈ 4 zones ఏంటంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒకటి ఒడిశాలో, సౌత్ వెస్ట్ రైల్వే ఒకటి హుబ్లీలో, నార్త్ సెంట్రల్ జోన్ ఒకటి రైల్వే జోన్ ప్రయాగ్రాజ్లో, అలహాబాద్ యూపీలో, నెక్స్ట్ అంటే వెస్ట్ కోస్ట్ రైల్వే జోన్ జబల్పూర్లో. సో ఈ 4 zones మనకు 1 April 2003లో స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 20 September 1998లో ఏం చేశారంటే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, సౌత్ సెంట్రల్ కాదు, సౌత్ సెంట్రల్ అంటే మన సికింద్రాబాద్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ వచ్చేసి స్టార్ట్ చేశారు. ఎక్కడంటే బిలాస్పూర్లో స్టార్ట్ చేశారు. ఓకేనా? సో ఇప్పుడు మనము వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి చూడబోతున్నాము. సో ఫ్రెండ్స్, కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వందే భారత్ ఎక్స్ప్రెస్. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ యాక్చువల్గా ప్రీవియస్లీ దీన్ని ఏమన్నారంటే దీన్ని ట్రైన్ 18 అన్నారు. సో ఎగ్జామ్లో అడుగుతారు, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ట్రైన్ 18 అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ అని మీరు టిక్ చేయాలి. సో ట్రైన్ 18 ఉంది కదా, ట్రైన్ 20 కూడా త్వరలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో అది వచ్చిన తర్వాత దాని గురించి చూద్దాము. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది మనకు వారణాసి టు న్యూఢిల్లీ మధ్యలో దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. ఓకేనా? దీన్ని ఇండిజినియస్ అంటే దీని మీనింగ్ ఏంటంటే మన మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది కదా, అంటే మన ఇండియాలోనే దీన్ని డిజైన్ అండ్ బిల్డ్ చేయడం జరిగింది. మరి ఎవరు బిల్డ్ చేశారు, ఎవరు డిజైన్ చేశారంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తెలుసు కదా. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్ చెన్నైలో ఉంది. సో వీళ్ళు దీన్ని
డిజైన్ అండ్ బిల్డ్ చేయడం జరిగింది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ట్రైన్ 20 ఒకవేళ వస్తే ఏమవుతుందంటే ఈ ట్రైన్ 18 రీప్లేస్ చేసి దీన్ని రాజధాని ఎక్స్ప్రెస్ ఉంది కదా, సో రాజధాని ఎక్స్ప్రెస్ని రీప్లేస్ చేసి, సారీ ఫ్రెండ్స్, అంటే ట్రైన్ 18ని రీప్లేస్ చేయడం కాదు, రాజధాని ఎక్స్ప్రెస్ని రీప్లేస్ చేస్తుంది. ఓకేనా, రాజధాని ఎక్స్ప్రెస్ని రీప్లేస్ చేసి దాని ప్లేస్లో ట్రైన్ 20ని తీసుకురావడానికి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. మరి దీన్ని కూడా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీయే దీన్ని డిజైన్ అండ్ బిల్డ్ చేయబోతుంది. సో చూడండి, ICF వాళ్ళు దీని మ్యాక్సిమం స్పీడ్ 200 కిలోమీటర్స్ ఉండబోతుంది ఫ్రెండ్స్. దేనిది? ట్రైన్ 20ది. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్ ఏదంటే మనకు వందే భారత్ ఎక్స్ప్రెస్. సో దీని స్పీడ్ వచ్చేసి మనకు ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 180 km/h అయితే ఉంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ దీని ఇనాగ్రేషన్ ఎప్పుడు చేశారు మరి అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే చూడండి, 15th February 2019లో స్టార్ట్ చేశారు. అంటే దీన్ని ఫ్లాగ్ ఆఫ్ చేశారు. మరి యాక్చువల్గా దీని రన్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 17th వన్ డే తర్వాత 17th February రోజు దీన్ని రన్ చేయడం జరిగింది. మరి ఇది ఎంత స్పీడ్ అంటే అక్వైర్ చేసిందంటే 180 కిలోమీటర్స్ చూపించింది, కానీ యాక్చువల్గా ఇది 130 km/hలో ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్. సో మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు HIV అండ్ AIDS అవేర్నెస్ని మరింతగా స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ రెడ్ రిబ్బన్ యాక్చువల్గా ఇది క్యాంపెయిన్ ట్రైన్, అంటే ఇది అవేర్నెస్ కాబట్టి చూడండి, క్యాంపెయిన్ అంటే మనకు జనాలలో ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ అనేది ఇండియన్ రైల్వేస్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్గా HIV అండ్ AIDS గురించి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి, ఒక అవగాహన తీసుకురావడానికి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. మరి దీని మోటో ఏంటంటే చూడండి, దీని ఉద్దేశము ఎంబార్కింగ్ ఆన్ ద జర్నీ ఆఫ్ లైఫ్, అంటే ఎంబార్కింగ్ ఆన్ ద జర్నీ ఆఫ్ లైఫ్ అనేది దీని మోటో. చూడండి, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1st December 2007లో స్టార్ట్ చేశారు. దీనిలో పార్ట్నర్స్ ఉన్నారు, అంటే ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ కదా, ఒక క్యాంపెయిన్ ట్రైన్ కాబట్టి దీనిలో ఎవరెవరు పార్ట్నర్స్గా ఉన్నారంటే యూనిసెఫ్ వాళ్ళ పార్ట్నర్స్, NYKS వాళ్ళ పార్ట్నర్స్, ఇండియన్ రైల్వేస్, NRHM వాళ్ళు, హిందుస్థాన్ వాళ్ళు, రాజీవ్ గాంధీ ఫౌండేషన్. సో వీళ్ళందరూ కూడా ఈ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్లో క్యాంపెయిన్ ట్రైన్లో పార్ట్నర్స్గా ఉన్నారు. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనము యూనిసెఫ్ గురించి చూద్దాము. సో యూనిసెఫ్లో మనకు చూడండి ఎలా ఉందంటే, సో దీన్ని కొంచెం కింది కదా అనేసి, ఓకే ఇక్కడ నుంచి మనం చూద్దాం. ఓకే, యూనిసెఫ్. సో యూనిసెఫ్ అనేది మనకు చూడండి 1946లో యూనిసెఫ్ హెడ్గా ఎవరు ఉన్నారంటే హెన్రిటా హెచ్ ఫోర్ అని ఉన్నారు. సో ఇది ఒక పాయింట్, జస్ట్ మీకు యూనిసెఫ్ గురించి డిస్కస్ చేశాను. నెక్స్ట్ వన్, ఇప్పుడు డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ గురించి చూద్దాము. సో డబుల్ డెక్కర్ ట్రైన్స్ మీకు తెలిసే ఉంటుంది కదా. సో డబుల్ డెక్కర్ ట్రైన్స్ మీకు అంతకుముందు మనకు తిరుపతిలో ఆపరేట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు తర్వాత ఆ ట్రైన్స్ని క్యాన్సిల్ చేశారు, ఎందుకంటే ప్యాసింజర్స్ ఎక్కువగా లేరు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ డబుల్ డెక్కర్ ట్రైన్స్ అంటే వీటిని ఇంకొక నేమ్ ఏమంటారు, ఉదయ్ అని కూడా అంటారు, ఉదయ్ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. చూడండి, ఉత్కృష్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్ యాత్రి ఎక్స్ప్రెస్. ఓకేనా, ఉత్కృష్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్ యాత్రి ఎక్స్ప్రెస్, ఇది ఉదయ్ యొక్క ఫుల్ ఫామ్. ఓకేనా, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే చూడండి, ఫస్ట్ ట్రైన్ వచ్చేసి మనకు డబుల్ డెక్కర్ ట్రైన్ 10th June 2018లో స్టార్ట్ చేశారు. సో ఏ రూట్ మధ్యలో స్టార్ట్ చేశారంటే ప్లేసెస్ కోయంబత్తూరు నుంచి బెంగళూరు మధ్యలో దీన్ని రన్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ ట్రైన్ కనుక మనం చూసుకున్నట్లయితే September 26, 2019లో వైజాగ్ నుంచి విజయవాడ మధ్యలో దీన్ని రన్ చేయడం జరిగింది. సో ఈ 2 ట్రైన్స్ కూడా మనకు 2018లో 2019లో డబుల్ డెక్కర్ ట్రైన్స్కి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వన్, ఇప్పుడు గతిమాన్ ఎక్స్ప్రెస్ గురించి చూద్దాము. సో గతిమాన్ ఎక్స్ప్రెస్ అంటే చాలామంది ఇండియాలో మనకు ఫాస్టెస్ట్ ట్రైన్ గతిమాన్ ఎక్స్ప్రెస్ అని అనుకుంటారు, ఎందుకంటే మనకు 160 km కాబట్టి. సో దీన్నే మనకు ట్రైన్ 18 వందే భారత్ ఎక్స్ప్రెస్ రీప్లేస్ చేయడం జరిగింది. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్ ఏదంటే ట్రైన్ 18 ఆర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అదే మీరు ఎగ్జామ్లో టిక్ చేయాలి. మరి ఈ గతిమాన్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే చూడండి, దీని లాంచింగ్ వచ్చేసి 2016లో లాంచ్ చేశారు. ఏ స్టేషన్ మధ్యలో అంటే హజరత్ నిజాముద్దీన్ అనే స్టేషన్ ఉంటుంది మీకు, అండ్ ఢిల్లీ దగ్గర, అండ్ అలాగే ఆగ్రా. సో హజరత్ నిజాముద్దీన్ నుంచి ఆగ్రా మధ్యలో దీన్ని స్టార్ట్ చేశారు. ఇది ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్. ఓకేనా, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్. నెక్స్ట్ వన్, 2018లో దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఎక్కడి వరకు అంటే
ఝాన్సీ అనే ప్లేస్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 91 km/h ఉంటుంది. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి దీనిది 160 km/h అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ తేజస్ ఎక్స్ప్రెస్. సో తేజస్ ఎక్స్ప్రెస్ మనకు ఇండియాలో 4 ట్రైన్స్ ఉన్నాయి. సో మనకు 2 వచ్చేసి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఇంకో 2 ట్రైన్స్ ప్రైవేట్ IRCTC వాళ్ళు దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇండియన్ ట్రైన్ టు బి ఆపరేటెడ్ బై ప్రైవేట్ అంటే ఇది తేజస్ ఎక్స్ప్రెస్. ఎందుకంటే మనకు ఆల్రెడీ 2 ట్రైన్స్ వాళ్ళే రన్ చేస్తున్నారు కాబట్టి. సో చూడండి, ఇవి మనకు లక్నో నుంచి న్యూఢిల్లీ మధ్యలో నడుస్తాయి అండ్ అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్యలో అయితే నడుస్తాయి. దీని మ్యాక్సిమం స్పీడ్ తేజస్ ఎక్స్ప్రెస్ స్పీడ్ వచ్చేసి 200, కానీ యాక్చువల్గా దీన్ని అటెండ్ స్పీడ్ వచ్చేసి 130 స్పీడ్లో అయితే దీన్ని రన్ చేస్తారు. ఫస్ట్ నుంచి 24 మే 2017 మధ్యలో దీన్ని రన్ చేశారు ముంబైలో CST సెంట్రల్ మనకు ఛత్రపతి శివాజీ టెర్మినస్లో 1996 ఇయర్లో. ఓకేనా, ముంబై నుంచి కర్మాలి మధ్యలో దీన్ని 2017లో దీన్ని రన్ చేశారు. నెక్స్ట్ వన్ ఇప్పుడు యువ ఎక్స్ప్రెస్ చూద్దాము. సో యువ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు 60% రిజర్వేషన్ ఉంటుంది. ఎవరికి అంటే బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 45 వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. అండ్ అలాగే స్టూడెంట్స్కి అండ్ నెక్స్ట్ ఈ స్టూడెంట్స్కి అండ్ వీళ్ళకి అయితే మనకు రిజర్వేషన్ ఉండడం జరుగుతుంది. ఓకే, 60% రిజర్వేషన్ ఉంటుంది ఫ్రెండ్. ఇది యాక్చువల్లీ ఏంటంటే AC చైర్ కార్. సో యువ అనేది AC చైర్ కార్. ఓకేనా, చైర్ కార్ అంటే మీకు తెలిసి ఉంటుంది, అన్ని చైర్స్ ఉంటాయి. సో దానిలో AC ఉంటుంది. సో అది AC చైర్ కార్. సో ఇది మనకు 2009లో స్టార్ట్ చేశారు. నిజాముద్దీన్ మధ్యలో నుంచి నిజాముద్దీన్ టు బాండ్రా మధ్యలో దీన్ని రన్ చేయడం జరిగింది. నెక్స్ట్ శ్రీ రామాయణ ఎక్స్ప్రెస్. సో చూడండి, ఈ పేరులోనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ శ్రీ రామాయణ ఎక్స్ప్రెస్ అనేది ఎక్స్ప్రెస్ ఎందుకు స్టార్ట్ చేశారంటే మన ఇండియాలో టూరిజం అంటే రామాయణ సర్క్యూట్ని ఇండియాలో కవర్ చేయాలనే ఉద్దేశంతో శ్రీ రామాయణ ఎక్స్ప్రెస్ని స్టార్ట్ చేశారు. సో చూడండి, ఇది ఏ ప్లేసెస్ని కవర్ చేస్తుందంటే అయోధ్య ఒకటి, వారణాసి, నెక్స్ట్ సీతామర్షి అండ్ నందిగ్రాము, నెక్స్ట్ జనక్పూర్, ప్రయాగ్రాజ్, చిత్రకూట్, హంపి, రామేశ్వరం. హంపి కర్ణాటక తెలుసు కదా. సో హంపి, రామేశ్వరం తమిళనాడు. సో ఇక్కడ అయోధ్య నుంచి మనకు తమిళనాడు వరకు అంటే అయోధ్య అంటే యూపీలో ఉంది కదా. సో యూపీ నుంచి మనకు రామేశ్వరం వరకు ఈ టోటల్గా రామాయణ సర్క్యూట్ ఆఫ్ ఇండియా మనకు శ్రీ రామాయణ ఎక్స్ప్రెస్ మనకు కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మనకు ఇండియాలో ఫస్ట్ రాజధాని ఎక్స్ప్రెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటారు. సో ఇండియాలో ఫస్ట్ రాజధాని ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు 3 మార్చి 1969లో స్టార్ట్ చేశారు. అండ్ ఢిల్లీ అండ్ కోల్కతా మధ్యలో దీన్ని రన్ చేయడం జరిగింది. ఇంకొక ట్రైన్ చూద్దాము, మహాపరినిర్వాణ్ ఎక్స్ప్రెస్. ఫ్రెండ్స్, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, ఒకవేళ స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో స్పీడ్గా చెప్తున్నానా, స్లోగా చెప్తున్నానా, లేదంటే స్పీడ్ ఓకేనా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ మహాపరినిర్వాణ్ ఎక్స్ప్రెస్ చూద్దాం. మహాపరినిర్వాణ్ ఎక్స్ప్రెస్ అంటే ఇది యాక్చువల్గా బుద్ధిస్ట్ వాళ్ళ కోసము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో అంటే 2007లో స్టార్ట్ చేశారు. అండ్ దీన్ని ఎవరు రన్ చేస్తారంటే IRCTC వాళ్ళు రన్ చేస్తారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలో ఉన్న అన్ని బుద్ధిస్ట్ సైట్స్, సో బోధ్గయా బీహార్లో ఉంది కదా. సో బీహార్ ఇలా కొన్ని, సో మనకి ఇండియాలో ఎక్కడెక్కడైతే బుద్ధిస్ట్ ప్లేసెస్ సైట్స్ ఉన్నాయో అన్ని సైట్స్ కూడా ఇది కవర్ చేయడం జరుగుతుంది ఎక్స్ప్రెస్. సో దీనికి జర్నీ వచ్చేసి 8 days జర్నీ అనేది తీసుకుంటుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనము ఇండియాలో కొన్ని లగ్జరీ ట్రైన్స్ చూద్దాము. సో ఇండియాలో కొన్ని లగ్జరీ ట్రైన్స్ అనేవి మనకు ఆల్రెడీ మీకు ప్యాలెస్ ఆన్ వీల్స్ అనేది నేను ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను. సో ప్యాలెస్ ఆన్ వీల్స్ అనేది మనకు ఫ్రెండ్స్ ఎక్కడ నుంచి న్యూఢిల్లీ నుంచి రాజస్థాన్ అని చెప్పాను కదా. సో మనకు ఇది ఒక ప్యాలెస్ ఆన్ వీల్స్ అనేది ఒక టూరిస్ట్ ట్రైన్. నెక్స్ట్ వన్ మనకు చూసుకున్నట్లయితే రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్. సో ఇది 8 days జర్నీ ఉంటుంది. ఇది కూడా మనకు చూడండి న్యూఢిల్లీ నుంచి ఆగ్రా మధ్యలో నడుస్తుంది. అండ్ దీనిలో మెయిన్గా ఫారినర్స్ ఎక్కువగా దీనిలో కనబడుతుంటారు, అంటే ఫారినర్స్ ఎక్కువగా దీన్ని ట్రావెల్ చేస్తుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డెన్ చారియట్ ట్రైన్. ఇది కూడా లగ్జరీ ట్రైన్. ఫ్రెండ్స్, ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఇంట్లో నుంచి షూట్ చేస్తున్నాను కాబట్టి. సో క్లాస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంటుంది. సో కాబట్టి ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ వన్ ద గోల్డెన్ చారియట్ అనేది చూడండి, కర్ణాటక స్టేట్ టూరిజం వాళ్ళు దీన్ని ఆపరేట్ చేస్తున్నారు గోల్డెన్ చారియట్ని. ఇది ఎవరు కన్స్ట్రక్షన్ చేశారంటే ICF, మళ్ళీ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ బెరంబూర్ చెన్నైలో ఉంది కదా. సో మనకు మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ ICF అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, అంటే బిల్డ్ చేయడం జరిగింది. 2008లో స్టార్ట్ చేశారు. ఏషియాలో లీడింగ్ లగ్జరీ ట్రైన్ అవార్డు దీనికి రావడం జరిగింది, గోల్డెన్ చారియట్కి. ఇంకా ఈ ట్రైన్ కనుక మీరు ఒక్కసారి
మీరు ఒకవేళ ఛాన్స్ ఉంటే ఒకసారి కనుక మీరు ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అది చాలా లగ్జరీగా ఉంటుంది ఫ్రెండ్స్. లగ్జరీ అనే ట్రైన్ అనేది మీకు గోల్డెన్ చారియట్ దీనికి ఏషియా అవార్డే వచ్చిందంటే అర్థం చేసుకోండి. సో ఏషియా లీడింగ్ లగ్జరీ ట్రైన్ అవార్డు మనకు 2018 ఫ్రెండ్స్. సో 2018లో దీన్ని ఇవ్వడం జరిగింది. సో కాబట్టి గోల్డెన్ చారియట్ మనకు థర్డ్ లగ్జరీ ట్రైన్. ఇంకా ఫోర్త్ కనుక చూసుకున్నట్లయితే మహారాజా ఎక్స్ప్రెస్. సో పేరులోనే ఉంది మహారాజా అంటే మహారాజా లాంటి మీకు ఫెసిలిటీస్ ఉంటాయి ఆ ట్రైన్లో. మహారాజా ఎక్స్ప్రెస్లో చూడండి 7 times వరల్డ్ లీడింగ్ అంటే మొత్తం వరల్డ్లోనే లగ్జరీ ట్రైన్ అనేది మనకు 7 times కూడా దీనికి అవార్డు రావడం జరిగింది. ఓకేనా, 2010లో దీన్ని స్టార్ట్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే ఈ క్లాస్లో చూసాము. సో మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో కవర్ చేద్దాము. సో ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, సో ఇలాగే ప్రతి క్లాస్ని కూడా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ క్లాసెస్ అయితే నోట్ చేసుకొని జాగ్రత్తగా రివైజ్ చేస్తూ ఉండండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.